ఎలాంటి సర్వేలను చేసినట్లు ప్రచురిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా కథనాలను ప్రచురించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన బాబు జేబు మీడియా ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు విజయవాడ సిపికి ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలు నాగిరెడ్డి, గౌతమ్ రెడ్డిలతో కూడిన వైఎస్ఆర్సీపీ బృందం సిపిని కలిశారు. లోక్ నీతి సిఎస్డిఎస్ ఏజెన్సీ అసలు తాము ఎలాంటి సర్వే చేయలేదని చెప్పిన విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు సిపి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించిన ఆంధ్రజ్యోతిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై సిపి సానుకూలంగా స్పందించారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. అంటే ఎన్నికల నిబంధనావళి ఉండగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిబంధనావళిని క్లియర్ కట్గా తొంగలో దొక్కుతూ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాలు తీసుకోకూడదని ఉండగా వీళ్ళు ఈ కార్యక్రమం చేశారు. అయితే వెంటనే ఆ సంస్థ మార్నింగ్ పొద్దున్నేకే వాళ్ళ ట్విట్టర్లో మేము ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సర్వే చేయలేదు, ఈ సర్వే రిపోర్ట్తో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సర్వేనే జరగకుండా ఆ ఏజెన్సీ పేరును వాడుకుని ఇది క్లియర్ కట్గా ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి. అంటే వాళ్ళు ఏమైనా సరే మనం ఓడిపోతున్నామని భయంతో చేసే కార్యక్రమం ఇది. సో అందుకనే మేము క్లియర్ కట్గా ఇట్లాంటి కార్యక్రమాలు ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాలు చేయకూడదు. కాబట్టి ఎన్నికల సమయంలో కంప్లీట్గా మేము ఆల్రెడీ ఇంతకుముందు సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం, ఎలక్షన్ కమిషనర్కి. ఇవాళ మళ్ళీ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవాలని చెప్పి ఇవాళ ఇంత డెలిబరేట్గా ఒక పత్రిక భుజానేసుకుని టీడీపీని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంది. సర్వే చేయనటువంటి దాన్ని చేసినట్టుగా చూపించి చేయటం, ఏదైతే ఆ సంస్థ ఏదైతుందో మాకు సంబంధం లేదనేటువంటి చెప్పడం జరిగింది. మేము వెళ్ళినటువంటి టీం అంతా పోలీస్ కమిషనర్ గారి రిపోర్ట్ ఇస్తే చాలా ప్లీజ్డ్గా ఆయన దీన్ని తీసుకుని మొత్తం అంతా దీనిలో ఉన్నటువంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్లోకి వెళ్తామనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది.